ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఏమైంది సుజా? అసలు మీరు వెళ్ళినప్పటి నుంచి రూమ్లో ధ్రువ సార్, గ్రీష్మ గట్టి గట్టిగా అరవడం, నవ్వడం వినలేకపోతున్నాం వసుంధర. కావాలని చేస్తున్నట్టుగా ఉంది. భగవంతుడు మనకి ఇంకా ఎన్ని చూడాలని రాశాడో అర్థం కావడం లేదు నందిత. ప్రతాప్ యాక్సిడెంట్లో చనిపోయిన రోజు ఆ కార్లో నేను కూడా వెళ్లాల్సింది. ఆ రోజు ఒంట్లో బాగోలేక వెళ్ళలేదు. ప్రతాప్ చనిపోయినప్పుడు నేను ఆ కార్లో ఉండుంటే నా కొడుకు పరిస్థితి ఏమై ఉండేదా అని ధైర్యం కూడా తీసుకుని నిలబడ్డాను. కానీ వీడు చేస్తున్న పనులు చూస్తుంటే ప్రతాప్తో ఆ రోజు నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదనిపిస్తోంది. కూర్చో గ్రీష్మ, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను తీసుకొచ్చాను. ఈ ఇంటి నుంచి పంపించే అర్హత ఎవ్వరికీ లేదు. కూర్చో. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? తన సూట్ కేసుని బయటకు విసిరేస్తావా? నిజమే కదా, విసిరాల్సింది సూట్ కేసుని కాదు, తనని. రావే. వదులు.
వదలమంటుంటే ధ్రువ 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 ఏయ్ అసలు నువ్వెవరు? ఆ? నా ఇంట్లో నీ పెత్తనమేంటి? నేను అదే అడుగుతున్నాను. ఈ ఇంట్లో మీకోసం ఒకరు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? రాత్రి పగలు తిండి నిద్ర మానేసి కంపెనీని నిలబెట్టి మీకివ్వాలని చెప్పి కష్టపడుతుంటే తేరగా తిన్నది అరగక ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ కూర్చుంటానని మాత్రం అనుకోకండి. చాలు ఇంకా మీ సైకో వేషాలు. ఏంటి క్లాస్ పీకుతున్నావేంటి? ఏదో నువ్వు పర్మనెంట్ గా నా పెళ్ళంగా ఉండిపోయినట్టు ఎక్స్ట్రాల్ చేస్తున్నావేంటి? మీరు మంచి భర్తగా నడుచుకుంటారనే ఆశ నాకెప్పుడూ లేదు. కనీసం మంచి కొడుకుగానైనా ఉండడానికి ప్రయత్నించండి. మీకోసం ఆవిడ ఏం కోల్పోయిందో తెలుసుకోవడానికే మీకు ఈ జన్మంతా సరిపోదు. అలాంటిది ఆవిడ కళ్ళల్లో నీళ్లకి కారణం మీరే అయితే నేను చూస్తూ కూర్చోను. చా తల్లిని ఎలా చూసుకోవాలో తల్లి తండ్రి ఎవరో తెలియని నీ దగ్గరే నేర్చుకోవాలి మరి. చాలింకా ఆపండి. మీరనే మాటలకి బాధపడ్డం ఏడవడం అన్నీ అయిపోయాయి. మీరు ఆలోచన లేకుండా చేసుకునే పనులకి మీరు బలవండి. అది మీ కర్మ.